హాస్య చిత్ర బ్రహ్మ రూపొందించిన తొలి చిత్రం ముద్దమందారం. ఈ చిత్రం ఘన విజయం సాధించడంలో కూడా స్వరకర్త రమేష్ నాయుడు గారు, పదకర్త వేటూరి గార్ల భాగస్వామ్యమే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యుక్త వయసుకు కూడా రాని ఇద్దరు ప్రేమికుల మధ్య చిత్రీకరించినటువంటి శృంగార గీతానికి రమేష్ నాయుడు గారు, వేటూరి గారు ప్రాణం పోశారంటే అతిశయోక్తి కాదేమో. బాలు గారు, జానకి గారు అద్భుతంగా ఆలపించిన ఆ పాటతో మీ ముందుకు వస్తున్నారు బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి శ్రీమతి మాళవిక. అలివేణి ఆణిముత్యమా, నీ కంట నీటి ముత్యమా, ఆవిరి చిగురు ఇది ఊపిరి కబురు, స్వాతివాన లేత ఎండలో జాలి నవ్వు జాజి దండలు. అలివేణి ఆణిముత్యమా. కుదురైన బొమ్మకి కులుకు మల్లి రెమ్మకి, కుదురైన బొమ్మకి కులుకు మల్లి రెమ్మకి, నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా వద్దంటే ఒట్టుగా, అందాల అమ్మకి కుందనాల బొమ్మకి, అందాల అమ్మకి కుందనాల కొమ్మకి, అడుగు బడుగులొత్తనా మెత్తగా, అవునంటే తప్పుగా. అలివేణి ఆణిముత్యమా, నా పరువాల ప్రాణముత్యమా. పులకింతల పూజగా, తొలి జన్మల నోముకి గొరనవ్వుల సామికి, తొలి జన్మల నోముకి గొరనవ్వుల సామికి, చెలిమల్లి నుండి పోనా చల్లగా, మరుమల్లెలు చల్లగా. అలివేణి ఆణిముత్యమా, నీ కంట నీటి ముత్యమా, జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో, స్వాతివాన లేత ఎండలో జాజి మల్లి పూల గుండెలో. అలివేణి
ముత్యమా అలివేణి ఆణి ముత్యమా. Could you judge this song? ఈ పాట విన్నప్పుడు నువ్వు సినిమా చూసావా? నువ్వు పుట్టలేదేమో ఈ సినిమా వచ్చినప్పుడు. జంజాల గారి మొట్టమొదటి సినిమా ఇది. ఆయన ఫస్ట్ ఈ సినిమా తీస్తున్న సందర్భంలో నేను అమెరికాకు వస్తున్నాను. ఆయన ఒక అమౌంట్ తీసుకొచ్చి నాకు అడ్వాన్స్గా ఇచ్చి, ఇందులో కొత్త కుర్రాడు ప్రదీప్ అన్న కుర్రాడు యాక్ట్ చేస్తున్నాడు హీరోగా, మీరు అమెరికా నుంచి రాగానే అబ్బాయికి డబ్బింగ్ చెప్పాలి అన్నారు. నేనేమన్నానంటే, డబ్బింగ్ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఆల్రెడీ రాఘవేంద్రరావుకి రాస్తున్నావు, విశ్వనాథ్ గారికి రాస్తున్నావు, చాలా గొప్ప రైటర్గా పేరు తెచ్చుకుంటున్నావయ్యా, నువ్వు ఈ డైరెక్షన్లో అడుగు పెడితే అటు ఇటు కాకుండా అయిపోతుందేమో, ఎందుకు వచ్చిన గొడవ అన్నాను. ఆయన ఏదో ఒక్క సరదా కోసం సార్ ఒక సినిమా అన్నాడు. నిజంగా నా మాట విని ఆయన సినిమాలు డైరెక్ట్ చేయడం మానేసి ఉంటే ఒక గొప్ప దర్శకుడిని పోగొట్టుకునేవాళ్ళం మనం కదా. వాట్ అ గ్రేట్ డైరెక్టర్ జంజాల వాజ్. ఈ పాట విన్నప్పుడు చూసావా నువ్వు? అట్లీస్ట్ సిచ్యువేషన్ చూసావా? ఒక 18 ఏళ్ళ అబ్బాయి ఒక 16 ఏళ్ళ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఒక చిన్న నిమ్న జాతిలో ఉన్న అమ్మాయి, 18 ఏళ్ళు అమెరికా నుంచి వచ్చిన అబ్బాయి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, న్యాచురల్గా సినిమా కదా. వాళ్ళిద్దరు పారిపోతారు. జీవితం అంటే ఏమీ తెలియదు. 18 ఏళ్ళు 16 ఏళ్ళు, అన్నం ఉందా, మంచినీళ్ళు ఉందా, ఎక్కడికి వెళ్తానో ఏం తెలియదు. దే జస్ట్ రన్ అవే. ఎన్ని కష్టాలు పడతారో, ఎంత అవుతుందో. చాలా చాలా బ్యూటిఫుల్గా తీసిన సినిమా. ఒకానొక చోట ఒక షాంటీ, ఒక అడవిలో ఒక చిన్న గుడిసె లాంటి చోట ఉన్నప్పుడు అసలు ఎందుకు ప్రేమించా, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఇట్స్ ఆల్ సెడ్ అండ్ డన్. ఆఫ్టర్ ది మ్యారేజ్ మన ఇద్దరం భార్యాభర్తలం. వీ డింట్ హ్యావ్ అవర్ హనీమూన్. దిస్ ఇస్ ది ఫస్ట్ నైట్ వీఆర్ గోయింగ్ టు, అండ్ దే డోంట్ నో వాట్ ఇట్ ఈస్. వాళ్ళిద్దరికి అసలు తెలియదు, ఏమీ తెలియదు అనమాట. అంత పవిత్రమైన పచ్చి ప్రేమ. అలాంటి సందర్భంలో ఒక పాట పెడితే ఏం పాట రాయాలి, ఏం పాట కంపోజ్ చేయాలి, ఎలా యాక్ట్ చేయించాలి ఇద్దరు పిల్లల చేత కొత్తగా. మనం ఇప్పుడైతే పాలు గ్లాస్ తీసుకొచ్చేస్తుంది అమ్మాయి, అది సవతలు పెట్టి తొక్కలోది పాలు ఎందుకు, ఇప్పుడు ఎర్రగా తీస్తాననే మాటలన్నీ వచ్చేస్తాయి, అది వేరే విషయం. అతను ఎంత మర్యాదగా దగ్గరకు తీసుకోగానే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అమ్మాయికి. రాగానే అలివేణి ఆణి ముత్యమా నీకంట నీటి ముత్యమా ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో. ఊపిరి కబురు అనేది ఎంత గొప్ప మాట. మాటలు చెప్పలేంది శ్వాస చెప్తుంది, ఊపిరి చెప్తుంది కబురు. అది ఎంత గొప్పగా రాశారు. స్వాతివానలో లేత ఎండ, స్వాతివానలో లేత ఎండ ఎంత అందంగా ఉంటుందండి. అదొక భావుకథ, పెయింటింగ్. పక్కనే పెయిన్, జాలి నవ్వు జాజిదండలు. జాజిదండలు ఏమీ లేవు అక్కడ, జాలిగా నవ్వుకోవడానికి జాలి ఉన్నట్టుగా రాసుకున్నాం అనమాట. అలా మర్యాదపూర్వకంగా ఒక చిన్న పిల్లల పెళ్ళైన తర్వాత నడిపేటటువంటి మొదటి రాత్రిని కుదురైన బొమ్మకి నుదుట ముద్దు పెట్టనా అంటే అలా అంటుంది అమ్మాయి. వద్దు 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 వద్దంటే మళ్ళీ వద్దంటే ఒట్టుగా ఏం చేయమంటారు నన్ను అంటుంది. అందాల బొమ్మకి కుందనాల బొమ్మకి అమ్మకి అడుగు మడుగులు వత్తనా మెత్తగాని కాళ్ళు పట్టుకోపోతే ఎలా అన్నావు అని అంటే తప్పుగాను ఒకసారి అవునంటే తప్పుగా. ఎంత బాగా అన్నారు జానకి గారు, నువ్వు అంత బాగా అన్నావు. అడుగులకు మడుగులు వస్తున్నా అని అబ్బాయి అడిగితే నేను బాగానే ఉంది కానీ తప్పు కదా నువ్వు భర్తవి అంటుందన్నమాట. అంత ఆనందంగా గొప్పగా చాలా ఒక క్లాసీనెస్తో ఇద్దరు పిల్లల మధ్య రొమాన్స్ను సినిమా అంత అందంగా నడిపిన అంత సంస్కారవంతమైన దర్శకుడు. ఏనాడు ఒక్క సినిమాలో కానీ ఒక చిన్న బూతు మాట కానీ రాలే. అసలు 2 అర్థాలు అనేది లేదు, బూత్ లేదు. ఇప్పుడు 2 అర్థాలు లేవు తెలుసా నీకు, ఒకటే అర్థం. ఆ పాట అంత అందమైన మాటలు రాయించుకొని దానికి అంత మృదువుగా సంగీతం చేశారు రమేష్ నాయుడు గారు. మా వాళ్ళకి నేను సాఫ్ట్గా పాడుతున్నా ఇలాంటి వాళ్ళందరూ కూడా అర్థమైంది సార్ అని అంత ముద్దుగా వాయించారు. వీళ్ళందరూ కూడా ముద్దు మ్యూజిషియన్స్, చక్కటి గాయని, ముద్దు పాట. ఎందుకంటే ఏం కావాలి జీవితంలో, ఇలాంటి ఒక్క పాట దొరికితే చాలు మంచి గాయని గాయకులకి. ఇప్పుడున్న పాడుతున్న వాళ్ళందరూ ఎవరు తక్కువ వాళ్ళు కారండి, అందరూ చాలా బాగా పాడే పిల్లలే వీళ్ళంతా కూడా. కాకపోతే నాకు దొరికినంత మంచి పాటలు వాళ్ళకి దొరికితే వాళ్ళకి ఇంకా ఎంత మంచి పేరు వచ్చిందో ఆలోచించండి మీరు. అలాంటి పాటలు రావట్లేదు, అది ప్రాబ్లం. But they all are doing very, very good. Give them one full round of applause. Thank you, Sunita, for bearing with me.